హాయ్ దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం ఈ వీడియోలో నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్కి సంబంధించిన C23 మార్చి ఏప్రిల్ 2025 క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన యూనిట్ నెంబర్ 5 నుంచి ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్కి సొల్యూషన్ అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. మీరు డిస్ప్లేలో అబ్జర్వ్ చేసినట్లయితే 18th క్వశ్చన్ ఏబిటి ఎక్స్ప్లెయిన్ పై టైప్ ఎటెన్యూటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, ఇది 6 మార్క్స్కి ఇచ్చారండి. బి క్వశ్చన్ డిజైన్ ఏ పై టైప్ ఎటెన్యూటర్ హ్యావింగ్ 20 డెసిబల్ ఎటెన్యూషన్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఆఫ్ 600 ఓం, ఇది 4 మార్క్స్కి ఇచ్చారండి క్వశ్చన్. ఇప్పుడు ఈ బీబిట్ క్వశ్చన్కి సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దామండి. నేను సొల్యూషన్ డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం గివెన్ దట్ ఏదైతే క్వశ్చన్లో డేటా ఇచ్చారో అది మనం రాసుకోవాలి. ఏం డేటా ఇచ్చారు? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్, దాన్ని R0తో డినోట్ చేస్తాం. R0 ఈక్వల్ టు 600 ఓం. ఎటెన్యూషన్ వాల్యూని మనం Dతో డినోట్ చేస్తామండి. D ఈక్వల్ టు 20 డెసిబల్ ఇచ్చారు వాల్యూ. మనకి ఇచ్చిన క్వశ్చన్లో డిజైన్ చేయమని ఏంటి? పై టైప్ ఎటెన్యూటర్ని డిజైన్ చేయమన్నారు. సో మనం పై టైప్ ఎటెన్యూటర్ డయాగ్రామ్ ఫస్ట్ గీసుకోవాలండి. ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిస్ప్లే చూపిస్తున్నాను చూడండి. మనకి R1 R2 వాల్యూస్ ఉన్నాయి అండ్ R0 వాల్యూ అనేది మనకి క్వశ్చన్లోనే ఇచ్చేశారు. R0 ఈక్వల్ టు 600 ఓం. మనం ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసినట్లయితే R1 R2 వాల్యూస్ అనేది మనకు తెలియవండి. ఈ R1 R2 వాల్యూస్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ R1 R2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేదానికంటే ముందే మనం నెపర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలండి. నెపర్ని క్యాపిటల్ Nతో డినోట్ చేస్తాం. నెపర్ N ఈక్వల్ టు యాంటీ లాగ్ 10 D/20. D అంటే D వాల్యూ వచ్చేప్పటికి ఎటెన్యూషన్ వాల్యూ అండి. D అంటే ఎటెన్యూషన్ అనమాట. ఆ ఎటెన్యూషన్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? D ఈక్వల్ టు 20 డెసిబల్ కదా. ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఫార్ములాలో. ఈక్వల్ టు యాంటీ లాగ్ 10 20/20. ఇక్కడ ఫార్ములాలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 20/20 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి మనకి 1 మిగులుతుంది. ఇక మిగిలింది ఏంటి? యాంటీలాగ్ 10 ఆఫ్ 1 కదా మిగిలింది. ఇప్పుడు దీన్ని క్యాల్సిలో ఎలా చూడాలంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి తర్వాత లాగ్ బటన్ ప్రెస్ చేయాలి. షిఫ్ట్ నొక్కిన తర్వాత లాగ్ బటన్ నొక్కి అప్పుడు అది యాంటీ లాగ్ అవుద్ది. అప్పుడు మనకి డిస్ప్లేలో 10 అని కనిపిస్తుంది. దాని పక్కన 1 అని ప్రెస్ చేస్తే మనకి వాల్యూ ఆన్సర్ ఈక్వల్ టు అని క్లిక్ చేస్తే మనకి ఆన్సర్ వాల్యూ 10 వస్తుంది అనమాట. అప్పుడు N ఈక్వల్ టు 10 మనం నెపర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ R1 వాల్యూ R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ R1 చూద్దామండి. R1 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కావాల్సిన ఫార్ములా వచ్చేపాటికి R1 ఈక్వల్ టు R0 ఇంటూ N² -1/2N అనమాట. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం నెపర్ వాల్యూ 10 వచ్చింది కదా, ఆ 10 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. R0 వాల్యూ మనకి క్వశ్చన్లోనే ఇచ్చారు కదా 600. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫార్ములా అలా రాయాలి. 600 ఇంటూ అదే బ్రాకెట్ ఆఫ్ 10² -1/2 ఇంటూ 10. ఇప్పుడు మనం వాల్యూ చేస్తే మనకి R1 వాల్యూ ఎంత వచ్చింది? క్యాల్సీలో చేస్తే 2970 ఓమ్స్ వచ్చింది. సో మనం R1 వాల్యూని 2.97 కిలో ఓమ్స్ అని రాసుకోవచ్చండి. నెక్స్ట్ R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. R2 వాల్యూకి ఫైండ్ అవుట్ చేయడానికి R2 ఫార్ములా ఏంటి? R2 ఈక్వల్ టు R0 ఇంటూ N+1/N-1. మనకి R0 వాల్యూ తెలుసు కదా 600 అని, N వాల్యూ నెపర్ వాల్యూ కూడా తెలుసు కదా 10 అని. సో R0 వాల్యూ N వాల్యూ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలండి. సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాల్సిలో టైప్ చేస్తే మనకి ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూ R2 ఈక్వల్ టు 733 అంటే 733.3 ఓమ్స్ అనేది వస్తుంది. సో R2 వాల్యూ ఎంత మనకి? 733.3 ఓమ్స్ అనమాట. మనం R1 R2 వాల్యూస్ రెండు ఫైండ్ అవుట్ చేసాం కదండి. ఈ R1 R2 వాల్యూస్ని ఏదైతే మనం డిజైన్ చేసామో, పై టైప్ ఎటెన్యూటర్ ఏదైతే డిజైన్ చేసామో ఆ సర్క్యూట్లో R1 రెసిస్టర్ దగ్గర R1 వాల్యూ, R2 రెసిస్టర్ దగ్గర R2 వాల్యూ అనేది మనం నోట్ చేయాలండి. ఫైనల్గా డయాగ్రామ్ ఇలా మనం గీసి ఇలా ఎండ్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా కనుక మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కనుక చేసినట్లయితే ప్రాబ్లమ్ని 4 out of 4 మార్క్స్ అనేది వస్తాయండి. ఈ విధంగా మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయాలండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూసినట్లయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీకు నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్లో ఇంకా ఎటువంటి క్వశ్చన్స్కి అంటే ప్రాబ్లమాటిక్ సమ్స్కి సొల్యూషన్ కావాలన్నా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసినట్లయితే మేము వాటికి సొల్యూషన్స్ అనేది అప్లోడ్ చేస్తామండి.
ఎవరైతే మీ ఫ్రెండ్స్ డిప్లొమో సెకండ్ ఇయర్ C23 అండ్ సప్లీ ఎగ్జామ్స్ జరుగుతున్న C20 స్కీమ్ వాళ్ళు ఎవరైతే నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ సప్లీ ఆర్ రెగ్యులర్ ఎగ్జామ్ ఉందో జరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఆ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో కనుక షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళు మార్క్స్ మంచి ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.